పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మే 28, 2026న బక్రీద్ పండుగ జరుగుతూ ఉంది. మహమ్మద్ ప్రవక్త లేకపోతే ఇబ్రహీం అనండి. ఆ మహమ్మద్ ప్రవక్త కుమారుడైనటు ఇస్మాయిల్ త్యాగనిరతికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఇస్మాయిల్ త్యాగనిరతికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకున్న ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు అన్ని దేశాల్లో ఉన్నారు. ప్రధానంగా 200 దేశాలుంటే 56 దేశాల్లో ముస్లింలు జనాభా అత్యధికంగా మనకు కనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. ఇస్లాంని, ఖురాన్‌ని నమ్మే జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. సో ఇది పరిస్థితి. సో ఈ పండగ ముస్లింలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. నమాజులు చేస్తూ ఉన్నారు. ప్రేయర్లు చేస్తూ ఉన్నారు. సో నమాజ్ చేస్తూ ఉన్నారు. సో దాంతో పాటు కుర్బానీ సో హిందువుల పండగలకి ముత్తెలమ్మ, పోలేరమ్మ, ఇసమని గడ్డలు కోసుకుంటారు. అట్లనే దీనికి బక్రీద్ పండుగకి సంబంధించి ఆయా జంతువుల్ని కోసుకొని ఆ మాంసాన్ని పంచుతారు. జీవితంలో ఒక్కసారైనా మక్కా సందర్శించాలనేది ఇస్లాంలో ఉంది. ధనికులైన ముస్లింలు యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పేదలు వెళ్ళే అవకాశం లేదు, వెళ్ళేస్తే ఇంకా సంతోషం. సో అది పరిస్థితి. సో ధనవంతులంతా వెళ్తూ ఉన్నారు. దాంతో పాటుగా ముస్లిం సమాజానికి సంబంధించి నవాజ్ కార్యక్రమాల్లో ధనికుడైనా పేదవాడైనా, ధనికుడైనా అడుక్కునేవాడైనా అక్కడికి వెళ్ళి అందరూ నమాజ్ చేయాల్సిందే ఒకేసారి కూర్చొని. సో ఆ ఈక్వాలిటీ ఉంటుంది. రెగ్యులర్గా నమాజ్ చేసేటువంటి ముల్లాలు కానీ లేకపోతే అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు దురలవాట్లకు దూరంగా జీవిస్తారు. ఆ విధంగా ఉంటుంది. సో పండగ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక నమాజు కార్యక్రమాలు, ఎండాకాలం ఎండల నేపథ్యంలో మార్నింగ్ 5-6 నుంచి స్టార్ట్ చేసి 10 కార్యక్రమం చేసి పూర్తి చేసే కార్యక్రమాలు, మళ్ళీ సాయంత్రం చేసే కార్యక్రమాలు మనకు కనపడుతున్నాయి. జనాబళిని, ప్రజల్ని సన్మార్గంలో నడిపించేందుకే దైవం ప్రవక్త రూపంలో ఏర్పాటు చేయబడ్డాడని, ఆయనే ప్రవక్తల్లో ఒకరు ఇబ్రహీం అని, ఆయనకు మెలి వయసులో పుట్టిన కుమారుడు ఇస్మాయిల్ అల్లా మార్గంలో అతన్ని కుర్బాన్ ఇవ్వాలనే ఆదేశాల మేరకు ఇబ్రహీం ఆయన కుమారుడు ఇస్మాయిల్ సిద్ధమయ్యాడు. తుదిగడియలో దైవం ఇస్మాయిల్ స్థానంలో ఒక దుంబా అనే జంతువును ఏర్పాటు చేయడంతో అప్పటి నుంచి కుర్బానీ ఆనవాయితీగా కొనసాగుతుంది. అదే ఆనవాయితీ ధనికులైన ముస్లింలు పాటిస్తున్నారు. పేదలకు మాంసాన్ని అంటే జనరల్గా కోళ్ళు కోసుకుంటారు, మేకలు, గొర్రెలు, గొర్రెపొట్టేళ్ళు, రాజస్థాన్ గొర్రెలు ఇవన్నీ కోస్తూ ఉన్నారు. సో ఇది బక్రీద్ పండుగ అనేది ఏదైతే ఉన్నదో అది త్యాగానికి ప్రతీకగా ముస్లిం సమాజం, ముఖ్యంగా ఇస్లాం సమాజం భావిస్తూ ఉంటుంది. సో అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఇస్లాంలో మంచి చెడు మానవ జీవితానికి సంబంధించి అన్ని రకాల విధి విధానాలు అందులో ఉన్నాయి. సో ఎవరి మతం వాళ్ళ గొప్ప. సో పెద్దలారా మిత్రులారా, భారతదేశంలో కూడా హిందూ మతం ఉంది, ముస్లిం మతం ఉంది, క్రిస్టియన్ మతం ఉంది, బౌద్ధ, జైన, సిక్, యురాస్టియన్, కన్ఫ్యూజియస్, ఇట్లా అనేక రకాల మతాలు ఉన్నాయి. సో అతిపెద్ద మతాల్లో, లార్జెస్ట్ మతాల్లో ముస్లిం మతం కూడా ప్రపంచంలో రెండవదిగా మనకు కనిపిస్తూ ఉంది. సో పెద్దలారా మిత్రులారా, మతం లేకుండా రాజకీయం లేదు, మతం లేకుండా కులం లేకుండా రాజకీయాలు అంటున్నారు. ఇది భారతదేశంలో అసలు సాధ్యం కాదు. సో కాకపోతే దాన్ని మానవతా దృక్పథంలో, వెల్ఫేర్ దృక్పథంలో, అభివృద్ధి దృక్పథంలో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా.